బ్రేకింగ్ న్యూస్ బతికుండగానే తీసుకువెళ్లి పేషెంట్ మార్చురీలో పడేసిన దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. మనిషి బతికి ఉండగానే సిబ్బంది మార్చురీలో ఉంచింది. గుర్తు తెలియని శవంగా భావించి రాత్రంతా మార్చురీలోనే పెట్టి వైద్య సిబ్బంది తాళం వేసింది. ఉదయం మార్చురీ శుభ్రం చేస్తుండగా స్వీపర్ గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వ్యక్తిని పోలీసులు ఆసుపత్రిలో అడ్మిట్ చేయించారు. ఆరోగ్యం బాగలేక జయ్యారం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ రాజు ఆసుపత్రికి వచ్చారు. పేషెంట్కు అటెండర్ ఆధార్ లేకపోవడంతో వైద్య సిబ్బంది రాజును అడ్మిట్ చేసుకోలేదు. దీనికి సంబంధించి వీడియో బయటకు రావడంతో సిబ్బంది తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యానికి పరాకాష్ట అంటూ మండిపడుతున్నారు. అన్నోన్ పేషెంట్ అని మార్చురీ ఆవరణలో బెంచ్ పై పడుకోబెట్టారని తెలిసింది. తర్వాత ఎంక్వైరీ చేస్తే సుమారు 5 గంటలకు గవర్నమెంట్ హాస్పిటల్ శానిటేషన్ సిబ్బంది సూపర్వైజర్ మరియు సెక్యూరిటీ గార్డ్ రాజన్న అండ్ సిఎన్స్ వెంకన్న అనే ఇద్దరు నిన్న సుమారు సాయంత్రం 5 గంటలకు మార్చురీ ఎదురుగా పేషెంట్ పడుకొని ఉంటే అవుట్ పోస్ట్ కానిస్టేబుల్కి ఇన్ఫార్మ్ చేసి ఆయన అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆయన తీసుకెళ్లి మార్చురీ ఆవరణలో ఉన్న టేబుల్ మీద పడుకోబెట్టడం, బెంచ్ మీద పడుకోబెట్టడం జరిగింది. ఈరోజు పొద్దున డేట్ చేయగానే సదరు పేషెంట్ సిక్గా ఉంటే ఇమీడియట్లీ తీసుకొచ్చి ఏఎన్సీలో ట్రీట్మెంట్ పక్కన షాపుల్లో అన్నం పెట్టేది. అన్నపెట్టి అన్నం పడుకుంటే నైట్ మళ్ళా తీసుకెళ్ళి నన్ను మంచి గేట్కి వెళ్ళి తీసుకెళ్ళి లోపల వేసారు. మంచిగా ఇలా మార్చురీలో వేసిరా? మార్చురీ లోపల వేసారు. లోపల వేస్తే ఈ స్పీకర్లు ఊకే వాళ్ళు పొద్దున వచ్చి వాళ్ళు చూసారు. నాకు తెలియదు, పడుకునే ఉన్నాం. రైట్గా బతికుండగానే తీసుకెళ్లి పేషెంట్ మార్చురీలో పడేసిన దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. అనిల్, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి బతికుండగానే తను తీసుకెళ్లి మార్చురీ రూమ్ లో అయితే తీవ్ర విమర్శలకైతే సాగుతుంది. ఇటు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కూడా, అసమర్థత కూడా మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ముఖ్యంగా ఇటు మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామ ట్రాక్టర్ డ్రైవర్ రాజు 3 రోజుల క్రితం ఆరోగ్యం బాగాలేక ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవడానికి అక్కడ రావడం జరిగింది. అతనితోని అటెండర్ ఎవరు అంటే పేషెంట్స్ ఎవరు కూడా లేరనే కారణం ఒకటి, ప్లస్ పేషెంట్ ఎలాంటి ఆధార్ కార్డు లేదు అనే ఉద్దేశంతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ వచ్చిన వ్యక్తికి వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ వైద్యులు అతన్ని అడ్మిట్ చేసుకోలేదు. ఈ నేపథ్యంలో పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉన్న రాజు ఆ ప్రాంగణంలో, ఆసుపత్రి ప్రాంగణంలో పడుకొని ఉండటం జరిగింది. అట్లా పడుకొని ఉన్న వ్యక్తి పూర్తిగా నిస్సహాయ స్థితిలో, అసలు చలనం లేకుండా ఉండటం, తను పూర్తిగా నీరసించిపోయి ఉండటంతో అక్కడ ఉన్న కొంతమంది వారి దృష్టికి తీసుకెళ్లడంతో తనని తీసుకువెళ్లి మార్చురీ గది, ఎవరైతే చనిపోయిన పేషెంట్లని భద్రపరిచే మార్చురీ గదిలో ఉన్న ఫ్లోర్ లో ఫ్లోర్ మీద పడుకోబెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో తెల్లారి ఆ మార్చురీ శుభ్రం చేసుకోవడానికి వచ్చిన అటెండర్లు అతన్ని చూసి ప్రాణం ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మార్చురీలో పడుకోబెట్టారని గుర్తించి వెంటనే ఆసుపత్రి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మార్చురీలో ఉన్న వ్యక్తిని ప్రస్తుతం పోలీసులు జనరల్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్రీట్మెంట్ అయితే కొనసాగిస్తున్నారు. అసలు ఒక వ్యక్తి తన ప్రాణాపాయ స్థితిలో వచ్చినప్పుడు వైద్యం అందించాల్సిన డాక్టర్లు డాక్టర్ వృత్తికే కళంకం తెచ్చే విధంగా వారు వ్యవహరించిన తీరైతే పలు విమర్శలకి సాధిస్తుంది. ముఖ్యంగా ఆసుపత్రి ఆర్ఎంఓ కూడా పూర్తి నిర్లక్ష్యం, తన యొక్క ఆజమాయితీ లేకపోవడం, మొత్తం కూడా ప్రభుత్వ వైద్యులు వారు ప్రజలకు ట్రీట్మెంట్ ఇచ్చే విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించడం. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.